చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కుమారుడు నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, వాళ్ళ మీడియాలు కానీ అబద్ధాలు చెప్పడం, అడ్డంగా దొరికేయడం వాళ్ళకి అలవాటు. చాలా అంశాలకు సంబంధించి నేను అడ్డంగా అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికినటువంటి అంశాలను మన వెలుగు టీవీ ఛానల్లో చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సింగపూర్ పర్యటనకు సంబంధించి నారా లోకేష్ గారు మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కొన్ని ఈమెయిల్స్ సింగపూర్ ప్రభుత్వానికి పంపించాడని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో వాటికి సంబంధించి కొన్ని భయంకరమైనటువంటి నిజాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఏ రకంగా అడ్డంగా దొరికారనేటువంటిది మీకు సాక్ష్యాలతో సహా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీ అందరికీ తెలుసు, వాళ్ళు సింగపూర్ పర్యటన వెళ్ళినటువంటి క్రమంలో నారా లోకేష్ గారు ఏమంటారు అంటే, వాళ్ళు భజన చేసుకోవడం వాళ్ళకి అలవాటు, అబద్ధాలు చెప్పడం అలవాటు, అడ్డంగా దొరకడము అలవాటు. మా నాన్న చంద్రబాబు నాయుడు గారు ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు మీటింగులు అని చెప్తా ఉన్నారు. మరి ఇంత మీటింగులు పెట్టినప్పుడు, మీ నాన్నగారికి బ్రాండ్ ఉన్నప్పుడు, మరి ఎందుకని ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు రావట్లేదు? ఎవరెన్ని లేఖలు రాసినా, ఎవరెన్ని ఈమెయిల్స్ పంపించినా, ఎవరు ఏ రకంగా చెప్పినా కూడా నాన్నగారి బ్రాండ్ ముందు ఇవన్నీ పని చేయకూడదు కదా. మరి ఎందుకని అంటే ఇక్కడ ఏమీ లేదు, రావడానికి ఏమీ లేదు, ఎవరు రావడం లేదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? తండ్రి కొడుకులు సింగపూర్ వెళ్ళారు, ఉట్టి చేతులతో వస్తున్నారు, ఎవరు రాలేదంటే ఇక్కడ వీళ్ళ డ్యామేజ్ అవుతుంది కదా, వాళ్ళ బ్రాండ్ అని చెప్పుకున్నప్పుడు వాళ్ళ బ్రాండ్ డ్యామేజ్ అవుతుంది కదా. సో దాన్ని ఎట్లా కవర్ చేయాలంటే తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీకి నెట్టేసే ప్రయత్నం. ఇప్పుడు అంతా వాకప్ చేసినప్పుడు ఎవరు అబ్బాయి ఈమెయిల్స్ పంపించింది సింగపూర్ ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటుంది ఎవరని చెప్పి వీళ్ళు మొత్తం వెరిఫై చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పి అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఆ మురళీకృష్ణ చౌదరి ఎవరు, ఎందుకు ఆయన ఈమెయిల్స్ పంపాల్సి వచ్చింది, కడుపు మండితే ఎట్లా ఉంటుంది, రాష్ట్రం యొక్క వాస్తవ పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులను మరి సింగపూర్ ప్రభుత్వానికి మేల్స్ తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను. ఒక్కసారి ఈయన మాట్లాడినటువంటి మాట వినండి. ఒక వ్యక్తి మురళీకృష్ణ అనే ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించారు. అక్కడ ఉన్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్ తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్ గా అతను చెప్పారు. మేము అందరూ ఆశ్చర్యమే, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవరబ్బా ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు. సో ఈ రకంగా చెప్పారు కదా, ఏ రకంగా అడ్డంగా దొరికిపోయారో ఒకసారి చూడండి. నారా లోకేష్ గారు చెప్పినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వాళ్ళతో మాట్లాడినట్టు కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తి మురళీకృష్ణ చౌదరి గారు. ఈయన ఒక్కసారి ఇక్కడ పోస్ట్ చూడండి. చెత్తలో పార్టీ వాడుకొని వదిలేసిన పార్టీ జెండాను జీవితాంతం మోసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎక్కడో నాతో మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే అరాచకం ఎక్కడ బయటపడుతుందో అని, నాకు న్యాయం చేయాల్సి వస్తుందో అని మొహం చాటేసిన పార్టీ. మీకు అవసరం వస్తే మేము రోడ్ల మీదకు రావాలి, మీరు మాత్రం కనీసం ఏం జరిగిందో అని కూడా అడగరు. ఇది ఒక చెత్త పార్టీ అని చెప్పి పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బాబుతో నేనని చెప్పి ఇక్కడ మురళీకృష్ణ చౌదరి గారు, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహంతో ఇక్కడ మురళీకృష్ణ చౌదరి గారు, ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ నారా లోకేష్ గారితో మురళీకృష్ణ చౌదరి గారు ఇక్కడ. ఓకే, చిలకలూరుపేటలో మురళీకృష్ణ గారికి సంబంధించినటువంటి సాయి కార్తిక్ ఒక కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేయడానికి ఈ లోకల్గా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నం చేసి వీళ్ళకి ఇబ్బందులు గురి చేస్తే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఎమ్మెల్యేకి సహకరిస్తే మరి దీనికి సంబంధించి నాకు న్యాయం చెయ్యండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఎంతో రిక్వెస్ట్ చేసి చివరి ఇక్కడ ప్రెస్ క్లబ్లో వీళ్ళు తండ్రి తల్లితో కూర్చొని ప్రెస్ క్లబ్లో తన యొక్క కష్టాలు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ మురళీకృష్ణ చౌదరి గారిది. ఓకే, ఇక్కడ ఈయన స్థలానికి సంబంధించి కాంప్లెక్స్ ఉంది, ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు కబ్జా చేశారు. కబ్జా చేసినటువంటి దానికి సంబంధించి ఇక్కడ చిలకలూరుపేటలో తనకు సంబంధించిన కాంప్లెక్స్ సాయి కార్తిక సిటీ సెంటర్ని కబ్జా చేశారని చెప్పి దీనికి సంబంధించి పోలీసులు కానీ అక్కడ ఎవరు కూడా కేసు పెడితే తీసుకోవడం లేదు, కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు. నాకు హెల్ప్ చేయండి, కొన్ని సంవత్సరాలుగా మీ పార్టీ కోసం పనిచేస్తాను, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలవడానికి ఫండింగ్ కూడా ఇచ్చానని చెప్పినటువంటి క్రమంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇక్కడ కానీ ఎవరు కూడా రెస్పాండ్ కానటువంటి పరిస్థితి. సో అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా 75 ఏళ్ళ మా అమ్మ చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి వెళితే కేసు తీసుకోలేదు, 5 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తిరిగి పంపించేశారు. మా అమ్మ నాన్నకు ప్రాణహాని ఉందని 9 నెలలుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మొరపెట్టుకున్నా కనీసం స్పందించినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ తిరిగి వాళ్ళపైనే SC ST కేసు పెట్టారంట. ఇవన్నీ పాల్గొట్టారు, అద్దాలు పాల్గొట్టారు.
కేసులు పెడతారా? సంవత్సరం నుంచి నా కాంప్లెక్స్ మీరు కబ్జా చేసినందుకు కేసులు పెడతారా? సంవత్సరం నుంచి థియేటర్ నడవడం లేదని మేము మూయించామని కేసులు పెడతారా? విజయ్ డిజిటల్స్ షోరూమ్ అద్దాలు పగలగొట్టి వాళ్ళని బెదిరించి ఖాళీ చేయించామని కేసులు పెడతారా? సీసీటీవీ కెమెరాలు పగలగొట్టారనేందుకు కేసులు పెడతారా? మా అమ్మను మీరు హింసించినందుకు కేసులు పెడతారా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి అని చెప్పి ఆయన బాధతో కడుపు మండి పెట్టినటువంటి పోస్టులు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇదిగో, న్యాయం కోసం ప్రాధేయపడ్డా, న్యాయం చేయకపోగా దుర్మార్గంగా వివరిస్తున్నారు. కడుపు మండి నేను ఇలాంటి పోస్టులు పెడుతున్నా. కోర్టు ప్రొటెక్షన్ కల్పించినా వీళ్ళు చూడండి ఎలా కాంప్లెక్స్ ముందు అడ్డంగా రాళ్ళు పెట్టి కుర్చీ వేసుకుని కూర్చొని ఎవరి రానికుండా అడ్డుపడుతున్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? నాకు ప్రపంచంలో ఎక్కడ ఆస్తులు లేవు, ఒక్క నా కాంప్లెక్స్ తప్ప. నేను జీవితాంతం సంపాదించినది ఇందులోనే పెట్టుబడి పెట్టాను. వీళ్ళు నా కాంప్లెక్స్ కబ్జా చేయడం వల్ల నెలకు 18 లక్షల రూపాయలు లాస్, నన్ను ఆర్థికంగా మానసికంగా హింసిస్తున్నారు అని చెప్పి ఇక్కడ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి మురళీ కృష్ణ చౌదరి గారు. ఇదిగోండి, ఇక్కడ కబ్జా చేసి కూర్చున్నారు, కుర్చీలు వేసుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వీళ్ళంతా కబ్జా చేసి కూర్చున్నారు. అక్కడ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించారు. సో ఈ రకంగా టీడీపీ పార్టీకి కొన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేసినటువంటి మురళీకృష్ణ చౌదరి, ఈయన సింగపూర్ ప్రభుత్వానికి మేలు చేశారని ఆయన ఇంకో పోస్ట్ కూడా పెట్టారు. అయ్యో నేను మైకంలో ఎవరికి ఏ పోస్ట్ పెట్టానో నాకు గుర్తు లేదని చెప్పి ఇంకో పోస్ట్ కూడా పెట్టారు ఆయన. సో దీన్ని ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టారు అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ వాస్తవానికి ఆయన మేలు చేశారంటే ఏం చేశారు? వాస్తవాలను మేలు చేశారు, వాస్తవాలకు సంబంధించి పెట్టారు. అక్కడ అబద్ధం ఏం కాదు కదా, కబ్జా చేసింది నిజమే కదా. కబ్జా చేసిన సంగతి, కబ్జా చేసినటువంటి క్రమంలో వాళ్ళ అమ్మని నాన్నని ఇబ్బంది పెట్టినటువంటి క్రమంలో న్యాయం చేయమని మిమ్మల్ని అడిగింది నిజమే కదా. మీకు రిక్వెస్ట్ పోస్ట్ పెట్టింది నిజమే కదా. మీకు మీ నాన్న చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ పెట్టింది నిజమే కదా. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టకుండా రివర్స్లో వీళ్ళ మీద కేసు పెట్టింది నిజమే కదా. మరి ఒక కాంప్లెక్స్ ముందు కబ్జా చేసి అక్కడ కూర్చున్న మాట నిజమే కదా. వీళ్ళు ప్రెస్ క్లబ్లో వెళ్ళి వీళ్ళ కష్టాలు చెప్పుకున్న మాట నిజమే కదా. మరి అదేవిధంగా మీతో ఈయన కలిసి ఫోటో దిగిన మాట నిజమే కదా. మరి టీడీపీ జెండా పట్టుకొని తిరిగిన మాట నిజమే కదా. మరి ఆ ఎమ్మెల్యే చిలకలూరుపేటలో ఎమ్మెల్యే గెలవాలని చెప్పి ఫండింగ్ ఇచ్చిన మాట నిజమే కదా. ఇన్ని నిజాలు పెట్టుకొని మీరు ఒక అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారంటే ఎట్లా? మీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడం కోసం దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి ఈ ఏదో పెద్ద కనిపెడితే ఇదేం తెలియదంట, ఈ వ్యక్తి వల్ల రాలేదంటారు. మళ్ళీ మా బ్రాండ్ వల్లే వస్తాయని మీరే అంటారు. మళ్ళీ ఎవరో లేఖలు రాస్తే ఈమెయిల్స్ పంపితే రాలేదని మీరే అంటారు. అన్ని రకాలుగా మీరే మాట్లాడతారు. దీనికి ఎవరో వేరే పార్టీ నాయకులు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తే మీ వల్ల మీరు ఏదో సాధిస్తారు, ఏదో మంచి చేస్తారు, మంచి ప్రభుత్వం అనుకుంటే మీది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని, అది కూడా సొంత పార్టీ కార్యకర్తలను, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను ముంచుతున్న ప్రభుత్వం అని మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా బాధపడి కడుపు మండి ఈయన మెయిల్స్ పంపించినటువంటి పరిస్థితి. ఆ స్టేజ్కి తెచ్చుకుంది మీరు ఆ స్టేజ్ తెచ్చుకున్నారు కాబట్టి, మీ పాలన సరిగా లేదు కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. సో ఆ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రానటువంటి పరిస్థితి. మీ రెడ్ బుక్ అని చెప్పి చాలామంది ఎందుకు వచ్చిన బాధ, రెడ్ బుక్ మాకెందుకురా బాబు, వేరే రాష్ట్రాలకు పోతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కియా ఫ్యాక్టరీ దగ్గరికి పోయి మరి ఒక మంత్రి గారు అనుచరులు ఏ రకంగా వీరంగం సృష్టించారో కూడా చూసాం. ఈ రకంగా ఇబ్బందులు పెట్టినప్పుడు రాష్ట్రంలో ఎందుకు ఉంటారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. కానీ ఉన్న పరిశ్రమలకే సెక్యూరిటీ లేనటువంటి క్రమంలో కొత్తగా ఇంకా వేరే చోటు నుంచి కొత్తగా వేరే దేశాల నుంచి ఏ రకంగా వస్తాయి? సో అవే అంశాలనే ఈ మురళీకృష్ణ చౌదరి చెప్పడం జరిగింది. నిజాలైతే దాగవు కదా, ఖచ్చితంగా బయటకు వస్తాయి, ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.